హాయ్ ఫ్రెండ్స్, మరణం తర్వాత మనిషికి ఏమవుతుంది? శరీరం పోతుంది, కానీ ఆత్మ? కొంతమంది చిన్నపిల్లలు తమకు గత జన్మ గుర్తుందని చెబుతున్నారు. ఇంకొందరు తమ పూర్వజన్మ చూశామని చెప్తున్నారు. అది నిజమేనా లేక కేవలం ఊహన? ఈ వీడియోలో ప్రపంచాన్ని షాక్ చేసిన పాస్ట్ లైఫ్ నిజ సంఘటనలు తెలుసుకుందాం. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. మనిషి మరణం తర్వాత ఏమవుతాడు? శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ నిజంగా ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ పుడుతుందా లేక విశ్వంలో కలిసిపోతుందా? ప్రపంచవ్యాప్తంగా వేల మంది మాకు గత జన్మ గుర్తుంది అని చెప్తున్నారు. చిన్నపిల్లలు తమ పాత కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. హిప్నోసిస్లో కొందరు తమ మరణ క్షణాలను వివరిస్తున్నారు. ఇది కేవలం ఊహ లేక నిజంగా పునర్జన్మ ఉందా? ఒక వ్యక్తిని డీప్ హిప్నోసిస్ స్థితిలోకి తీసుకెళ్లి అతని సబ్కాన్షియస్ మైండ్ని యాక్సెస్ చేసి గత జన్మ జ్ఞాపకాలను బయటకు తీయడం. ఈ విధానాన్ని 1950లో డాక్టర్ బ్రెయిన్ వైస్ అనే డాక్టర్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఒకరోజు అతని దగ్గరికి వచ్చిన రోగి హిప్నోసిస్లోకి వెళ్ళగానే ఇలా చెప్పింది: నేను ఈ శరీరానికి ముందు మరో శరీరంలో ఉన్నాను. 19వ శతాబ్దంలో సరస్సు దగ్గర జీవించాను. ఒక ప్రమాదంలో చనిపోయాను. ఆమె చెప్పిన వివరాలు ఎంతో స్పష్టంగా ఉండటంతో డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పాస్ట్ లైఫ్ పై పరిశోధనలు మొదలయ్యాయి. కానీ ప్రశ్న ఒకటి: ఇది నిజమా లేక మెదడు సృష్టించే ఇల్యూజినేషన్ మాత్రమేనా? రియల్ ఇన్సిడెంట్. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కేసు. 1930లో ఢిల్లీలో జన్మించిన శాంతిదేవి అనే అమ్మాయి 4 ఏళ్ల వయసులోనే విచిత్రంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె చెప్పేది: నేను అసలు ఇక్కడ అమ్మాయిని కాదు. నేను మునుపటి జన్మలో మథురలో ఉండేదాన్ని. నా పేరు లుడ్గీ దేవి. ఆమె తన భర్త పేరు చెప్పింది, తన ఇంటి వీధిని వివరించింది, తన పిల్లల పేర్లు కూడా చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులు నమ్మలేదు, కానీ ప్రభుత్వం కమిటీ వేసింది. శాంతిదేవిని మథురాకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె తన పాత ఇంటిని గుర్తించింది. తన భర్తను చూసి వెంటనే పేరుతో పిలిచింది. తన పాత పొరుగు వారిని కూడా గుర్తించింది. ఈ కేసు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది కోయిన్సిడెన్స్ కాదు అని చాలామంది నమ్మారు. అమెరికాలో 2 ఏళ్ల బాలుడు జేమ్స్ ప్రతిరోజు భయంకరమైన కలలు కంటుండేవాడు. అతను చెప్పేది: నేను 2వ ప్రపంచ యుద్ధంలో ఫైటర్ పైలట్. నా విమానం సముద్రంలో కూలిపోయింది. విమానం పేరు చెప్పాడు. యుద్ధ ప్రాంతం వివరించాడు. తన తోటి పైలట్ పేర్లు కూడా చెప్పాడు. పరిశోధకులు చెక్ చేయగా అతను చెప్పిన పైలట్ నిజంగానే వరల్డ్ వార్ 2లో చనిపోయాడని తేలింది. ఈ కేసు పాస్ట్ లైఫ్కి బలమైన ఆధారమైంది. గుజరాత్లో ఒక 6 ఏళ్ల బాలుడు తాను గత జన్మలో బైక్ ప్రమాదంలో చనిపోయానని చెప్పాడు. అతను ఆ ఊరి పేరు చెప్పాడు. ప్రమాదం జరిగిన రోడ్డు వివరించాడు. తన పాత తల్లిదండ్రుల పేర్లు చెప్పాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అతను చెప్పిన వ్యక్తి నిజంగానే 3 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. అతని కుటుంబం కూడా షాక్ అయింది. సైన్స్ ఏమంటుంది? శాస్త్రవేత్తలు 2 వర్గాలుగా విడిపోయారు. నమ్మేవాళ్ళు: ఆత్మ పునర్జన్మ నిజమే, మెమరీలు సోల్లో నిల్వ ఉంటాయి. మెదడు కేవలం రిసీవర్ మాత్రమే. నమ్మని వాళ్ళు: ఇవన్నీ ఇమాజినేషన్. హిప్నోసిస్ వల్ల ఫాల్స్ మెమరీస్ వస్తాయి. పిల్లలు పెద్దల మాటలు విని కథలు తయారు చేస్తారు. ఇప్పటివరకు 100% సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, కానీ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. హిందూ ధర్మంలో పునర్జన్మ సిద్ధాంతం ఉంది. బౌద్ధంలో కూడా కర్మ ఆధారంగానే పునర్జన్మను నమ్ముతారు. అంటే మరణం అంతం కాదు, అది కేవలం మార్పు మాత్రమే. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది: మనందరికీ గత జన్మ ఎందుకు గుర్తుండదు? గత జన్మలు నిజమైతే మన జీవితానికి అర్థం మరింత లోతుగా మారుతుంది. మరణం భయం పోతుంది, కర్మ విలువ పెరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? పాస్ట్ లైఫ్ నిజమేనా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మిస్టరీ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.